మనకు అఫీషియల్ గా నిన్న ఒక లిస్ట్ వచ్చింది. దాంట్లో 36 మంది అరెస్ట్ అయ్యిల్లు. వాళ్ళు మన ఇండియన్స్ అయ్యుండి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నట్టు పోస్టులు వీడియోస్లు చెప్పిళ్ళు. దాంట్లో దురదృష్టకరమైనది ఏంటిదంటే అస్సాం సిట్టింగ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం వాళ్ళ స్టేట్ సీఎం హిమంత బిశ్వ శర్మ ఇలా అన్నాడు, ఎవరైతే యాంటీ నేషనల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అందరూ ఒకలే. సీఎం స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది. అస్సాం విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇండివిజువల్స్ హూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్స్ ఆర్ డిఫైన్ పాకిస్తాన్. ఆ అస్సాం ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిళ్ళు పోలీసులు. పోలీస్ కన్ఫెషన్ లో ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలను మిస్లీడ్ చేసి ప్రజలలో అల్లర్లు రేపి గొడవలు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఈ పహల్గామ్ అటాక్ లో ఏ స్టేట్ నుంచి ఎంతమంది చనిపోయిళ్ళు ఒక అఫీషియల్ గా రిపోర్ట్ రిలీజ్ చేసిళ్ళు. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరు చనిపోయారు. మిగిలిన 3 టెర్రరిస్టులకు ఒక్కొక్కరి నెత్తిపైన 20 లక్షల అనౌన్స్మెంట్ చేసిళ్ళు గవర్నమెంట్. 3 పేరు మీద 60 లక్షల అనౌన్స్మెంట్ ఉన్నది. మీకు ఇక్కడ నవ్వుపడ్డ కూడా గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఆ రివార్డ్ వస్తుంది మీకు. యశస్వి యాదవ్ మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ హెడ్. అతను చెప్తున్నది ఏంటంటే మోర్ దెన్ 10 lakhs సైబర్ అటాక్స్ టార్గెట్ చేస్తారు ఇండియాని. పహల్గామ్ అటాక్ తర్వాత మహారాష్ట్ర సైబర్ పోలీసులు నోటీస్ చేసింది ఏంటిదంటే April 22 పహల్గామ్ అటాక్ తర్వాత నుంచే ఇది ఎక్కువైంది అని చెప్పేసి. వీళ్ళు అటాక్ చేసేది ఇండియన్ వెబ్సైట్స్ పోర్టల్స్ ని. ఇది ఎక్కడి నుంచి అని చెప్పేసి క్రాక్ చేస్తే పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్, ఇండోనేషియా, అట్లనే మార్కో. ఆ హ్యాకింగ్ గ్రూప్ చెప్పింది ఏంటంటే ఇస్లామిస్ట్ గ్రూప్ వాళ్ళమని. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ ఈ థర్స్డే వాళ్ళు కలుసుకున్నారు. ఈ పహల్గామ్ అటాక్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం వాళ్ళు కలవడం. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఎట్లున్నది ఎన్విరాన్మెంట్, బార్డర్స్ దగ్గర ఎట్లా నడుస్తుంది, వాళ్ళ ప్లాన్స్ ఏంటిది. పాకిస్తాన్ అనౌన్స్ చేసింది కరాచీ ఇంకా లాహోర్ నుంచి ఫ్లైట్స్ ఎగరద్దు దాని పైన నుంచి అని. వాళ్ళు ఎందుకంటే భయపడుతున్నారు ఇండియా ఫ్లైట్స్ వాటి మీద నుంచి ఎగరద్దు అని చెప్పేసి. ఇప్పుడు మొత్తానికి ఏ ఫ్లైట్ కూడా ఎగరద్దు అని చెప్పేసి డిసిజన్ తీసుకున్నారు. కరాచీ, లాహోర్ రెండింటిని డిస్ట్రాయ్ చేసిల్లంటే కథం. ఇక పాకిస్తాన్ లో మేజర్ ప్లేసెస్ ఈ 2 వాళ్ళకున్న మెయిన్ స్టామినా. ఇప్పటి వరకు అస్సాం పోలీసులు 36 మందిని అరెస్ట్ చేసిళ్ళు, ఇంక్లూడింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ. వాళ్ళని యాంటీ నేషనల్స్ అని చెప్పేసి అంటున్నాడు. అఫీషియల్ గా అరెస్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేసిళ్ళు సీఎంఏ. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తే మేబీ పర్సన్ ఏ did not start it. There could be another reason for this fight. Don't be so quick to blame person A. ఇక్కడ పర్సన్ ఏ అంటే పాకిస్తాన్, బిగ్ ఫైట్ అంటే టెర్రరిస్ట్ అటాక్. అమిత్ షా ఇలా అన్నాడు, ఇండియా మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తుంది. ఎవరైతే టెర్రరిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేదాకా వదలము. మీరు 26 మంది అమాయక ప్రజలను చంపేసి గెలిచినామని చెప్పేసి అనుకోకండి. దీనికి ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మోడీ గవర్నమెంట్, మేము ప్రామిస్ చేస్తున్నాం టెర్రరిస్ట్ మొత్తాన్ని అంతం చేస్తాం అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 2019లో 40 మంది సోల్జర్స్ ని చంపినందుకే 300 మంది టెర్రరిస్ట్లని ఎయిర్ ఫోర్స్ తోని అటాక్ చేసిళ్ళు. ఈసారి అమాయకమైన ప్రజల్ని చంపిళ్ళు. మోడీని టార్గెట్ చేసి పోయి చెప్పుకోపో మీ మోడీకి అని చెప్పేసి కేవలం హిందూస్ ని చంపిళ్ళు. మోడీ గవర్నమెంట్ కూడా హిందూయిజం ని బాగా ప్రమోట్ చేస్తారు. ఇది మోడీకి పర్సనల్ అటాక్ లాగా అనిపించింది. మనం అందుకనే డిస్కస్ చేసుకున్నాం మొత్తం టెర్రరిస్టులని ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. అదే ఇప్పుడు అమిత్ షా కూడా చెప్పేది. ఇక్కడ చూడొచ్చు మన ఇండియాకి సపోర్ట్ గా ఎన్ని కంట్రీస్ ఇప్పుడు వచ్చినాయో. ఇప్పుడు ప్రతి కంట్రీ ఇండియా వైపే ఉంది. ఏ కంట్రీ కూడా టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తలేదు. పాకిస్తాన్ ప్రూవ్ అయిపోయింది టెర్రరిస్టులని వాళ్ళే పెంచుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి కంట్రీ ఇండియాకి మద్దతు ఇస్తూ ఇండియా సైడ్ ఉంది. పాకిస్తాన్ వైపు ఓన్లీ చైనా తప్ప ఇప్పుడు ఏ కంట్రీ లేదు. యూకే కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, నేపాల్, జర్మనీ, డెన్మార్క్, గయానా, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, జార్డన్ ఇట్లా 16 కంట్రీస్ ప్లస్ ఇప్పుడు ఇండియా వైపు ఉన్నాయి. పాకిస్తాన్ వైపు ఓన్లీ చైనా తప్ప వేరే ఏది అవపడతలేదు. ఆల్రెడీ యుఎస్ఏ, రష్యా కలిపి ఫైటర్ జెట్స్ మన ఇండియా పైకి వచ్చేసినాయి. మనకి సపోర్ట్ గా ఉంటున్నామని చెప్పి తెలవడానికి. ఇప్పుడు జరగాల్సింది మిగిలి ఉన్నది ఏంటిదంటే ప్రతి కంట్రీ ఇండియాతో మాట్లాడి ఇండియాకి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పిళ్ళు. జయశంకర్ గారిని కలిసి సపోర్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఇస్తున్నామని చెప్పేసి చెప్పిళ్ళు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఏంటిది, యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఏ కంట్రీస్ ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అనేది క్లారిఫికేషన్ ఇచ్చేసిళ్ళు. ఆల్రెడీ రష్యా, యుఎస్ఏ నుంచి ఫైటర్ జెట్స్ ఇండియాకి వచ్చినాయి. మన ఇండియా ఆల్రెడీ బార్డర్ లో ఉండి కాల్పులు జరుపుతున్నారు. అంటే ఫైరింగ్ స్టార్ట్ చేసిళ్ళు. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఆల్రెడీ డ్రామా నడుస్తుంది, యాక్షన్ డ్రామా. ఇప్పుడు చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ తీసుకొచ్చిన ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పైన ఎగిరేటప్పుడు వాళ్ళ రేడార్లు దెబ్బతినాలని చెప్పేసి సిగ్నల్ జామర్స్ పెడుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. దానివల్ల యుద్ధం స్టార్ట్ అయినా కూడా
మెడికల్ అసిస్టెన్స్ అయినా ఫర్దర్ గా వెహికల్స్ రావడానికైనా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇండియా టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీని డిస్ట్రాయ్ చేయడం కాదు, పాకిస్తాన్ లో ఉన్న 40,000 మంది ఉగ్రవాదులని ఎలిమినేట్ చేయడం. ఇదే ఇప్పుడు ఇండియా లక్ష్యం. మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసేది కూడా అదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. జై హింద్.